మొన్నటి వరకు టీ20 వరల్డ్ కప్ మజానందించింది, అభిమానులను ఉర్రూతులూగించింది. టీమిండియానే వరల్డ్ కప్ గెలవడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. అయితే ఇప్పుడు సమ్మర్ లో మరో క్రీడా వినోదానికి తెరలేవబోతోంది. ఈ నెల 28న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతోంది. తన టాలెంట్ చూపించేందుకు కుర్రాళ్లు సిద్ధమైపోతున్నారు. బౌండరీల మోత మోగించాలని బ్యాటర్లు, వికెట్ల వేటలో దూసుకుపోవాలని బౌలర్లు సై అంటున్నారు. అయితే అంతర్జాతీయ పరిస్థితులు, కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా బీసీసీఐ తొలి 20 మ్యాచ్ల షెడ్యూల్ నే ప్రకటించింది. తొలి ఫేజ్ కు సంబంధించిన మ్యాచ్లు 10 వేదికల్లో జరగబోతున్నాయి. బెంగళూరులో జరిగే తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గా ఆర్సీబీ బరిలో దిగబోతోంది. గత సీజన్ లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి టైటిల్ అందుకుంది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా దూకుడు మీదే ఉంది. గత సీజన్ లో విఫలమైనప్పటికీ 2024లో టాప్ క్లాస్ ఆట తీరుతో రెచ్చిపోయింది. అగ్రెసివ్ గేమ్ ప్లాన్ తో ప్రత్యర్థులను బెంబేలెత్తించింది. దీంతో తొలి మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని ఫ్యాన్స్ డిసైడ్ అయిపోతున్నారు. 29న జరిగే మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ కూడా అభిమానులకు కిక్ ఇవ్వడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అయితే ఫస్ట్ ఫేజ్ నుంచే దూకుడు కొనసాగించాలనే పట్టుదలతో 10 జట్లు కనిపిస్తున్నాయి. ఆరంభంలోనే పాయింట్లు కొల్లగొడితే ఆ తర్వాత ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నాయి. సీజన్ ఆరంభానికి ముందే తుది జట్టు ఎలా ఉండాలన్న దానిపై క్లారిటీకి రావాలనుకుంటున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ వరుసగా రెండోసారి టైటిల్ అందుకోవాలనే కసితో కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆరోసారి టైటిల్ ను దక్కించుకోవడంపై ఫోకస్ చేశాయి. కోల్కతా నైట్ రైడర్స్ తన ఖాతాలో 4వ టైటిల్ వేసుకోవాలనుకుంటోంది. సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ కూడా మరో టైటిల్ పై గురిపెట్టాయి. అయితే పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్ ఇంతవరకు టైటిల్ గెలవలేదు. ఈసారైనా టైటిల్ డ్రీమ్ నెరవేర్చుకోవాలనే పట్టుదలతో ఉన్నాయి. చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై అందరి ఫోకస్ పడబోతోంది. మహీకి ఇదే చివరి సీజన్ అవుతుందేమో అనే చర్చ జరుగుతోంది. 44 సంవత్సరాల వయసులో ధోనీ ఎలా రాణిస్తాడనేది ఆసక్తి రేపుతోంది. రాజస్థాన్ రాయల్స్ ను ఈసారి కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్ నడిపించబోతున్నాడు. ఫిట్నెస్ సమస్యలతో కమిన్స్ దూరమైతే SRH ను ఇషాన్ కిషన్ నడిపించే అవకాశాలు ఉన్నాయి. మినివేలంలో భారీ ధర పలికిన యువ క్రికెటర్లు కూడా ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు. 14,20,00,000 చొప్పున దక్కించుకున్న కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ ఎలా ఆడతారు అనేది హాట్ టాపిక్ అవుతోంది.